నమస్తే. ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీ టెట్ 2025 హిందీ ప్రాక్టీస్ సెట్ 4కి స్వాగతం, సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి క్లియర్‌గా. అలాగే వాయిస్ అంతా కూడా స్క్రీన్ విజిబిలిటీ అంతా బాగున్నట్లయితే చేస్తారని చెప్పేసి కామెంట్ చేసేయండి. దాంతో పాటుగా ఇక్కడ మనకి ఇంతకుముందు ఏవైతే ప్లే లిస్ట్‌లు అయితే ఉన్నాయో అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయండి. అన్నీ ఎక్కడైతే మీకు హిందీ గ్రామర్ కావచ్చు, ఎక్కడైతే ఇవన్నీ అవుతుందో అక్కడ అన్నీ కూడా ఇవి కూడా యూజ్ అవుతాయి. అయితే టెట్‌కి, డీఎస్‌కి సంబంధించి మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలనుకుంటే గనుక ఛానల్‌లో ప్లే లిస్ట్‌లు అయితే ఉన్నాయి. చాలా ఇంతకుముందు ప్లే లిస్ట్‌లు అవి కూడా యూజ్ అవుతాయండి. దాంతో పాటుగా హిందీ గ్రామర్ థియరీ వైస్‌గా మనకి ఒక 2 టాపిక్‌లు అయితే చేయడం జరిగింది. మీరు ఒకసారి అది కూడా చూసినట్లయితే క్లియర్‌గా మీకు అవి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇంకా 2 టాపిక్‌లు ఎప్పటికీ కూడా క్లియర్‌గా ఉంటాయి మీకు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ లేక మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే దాన్ని కన్సిడర్ కూడా చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఎవరైతే ఈ ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కింద మీకు జాయిన్ బటన్ అని కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్లయితే ఈ సీరీస్‌ని కూడా ఇలాగే ఆదర్శం చేసి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మొదటి ప్రశ్న చూద్దాం. ఇక్కడ చూడండి. రసోं का राजा किसे कहते हैं? रसों का राजा किसे कहते हैं? రసోं का రాజా కిసే कहते हैं? అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏ శృంగార రస్, బి శాంత రస్, సి భక్తి రస్, డి రౌద్ర రస్. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. శృంగార రస్ అన్నటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న సంయుక్త వ్యంజన్ కౌన్సా హే? ఇక్కడ మీకు హిందీ గ్రామర్ సంబంధించి ఇచ్చారు. సంయుక్త వ్యంజన్ ఇక్కడ 5 ఆప్షన్స్ వచ్చాయి. మనకి 4 చాలు. కానీ ఇందులో మన ఆన్సర్ అనేది కూడా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ప్రశ్న మరొకసారి. సంయుక్త వ్యంజన్ కౌన్సా హై? అమ్, శ్ర, చ, ళ, ర. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇది మనకి 53rd లెటర్. ఓకే, 53rd లెటర్ అని చెప్పొచ్చు. ఎప్పుడు వచ్చి ఇంప్లిమెంట్ అయిందంటే 22/8/2024 మనకి రావడం జరిగింది. ఇది దీని యొక్క మన తెలుగులో చూసుకున్నట్లయితే కనుక ళ అంటాం కదా, ళ అవుతుంది ఇది. ఓకే, సో వర్ణమాలలో మొత్తం ఇప్పుడు 53 వర్ణ అయితే ఉన్నాయి. ఎప్పుడైనా ఎగ్జామ్లలో వచ్చినట్టు మీరు దీన్ని చేయొచ్చు కూడా. ఓకే, సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అయోగవాహ అని ఉంది కదా, ఇది అమ్మ అనేటువంటిది అయోగవాహ అంటాం మనం. అయోగవాహ. ఓకే, సో దీనికి ఇంకోటి కూడా ఉంది. ఇంకొకటి అంటే ఇంకొక లెటర్ కూడా ఉంది దీంట్లో. ఆ 2 కలిపితేనే మనకి 2 కూడా అయోగవాహం అని ఉంటాయి. అమ్, అహ. ఓకే, సో ఇవి 2 చోట్ల కూడా ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా. ఎస్, సో ఇక్కడ మనకు సరైన సమాధానం ఇక్కడ చూసినట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ డి, బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. శ్ర అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న. తెనాలి రామ్ కి చతురాయి పాठ विधा है, గీత్, కవిత, కహానీ, లేఖ. ప్రశ్న మరొకసారి. తెనాలి రామ్ కి చతురాయి పాठ विधा है, గీత్, కవిత, కహానీ, లేఖ. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది కహానీ పార్ట్ 8th క్లాస్ లెహర్ దీంట్లో అయితే మీకు ఇది అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా. ఎస్, ఇది కంటెంట్ నుంచి మనకి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 4వ ప్రశ్న. బాలక్ కా వికాస్ హోతా హై అంటే పిల్లవాడి యొక్క లేదా పిల్లల యొక్క డెవలప్మెంట్ అవుతుంది అంటే కనుక ఆప్షన్ ఏ पैर से सिर की ओर, सिर से पैर की ओर, सी ఏ और బి, డి కోయి నహీ. అంటే ఆ పిల్లల యొక్క అభివృద్ధి అనేటువంటిది హెడ్ టు టో జరుగుతుందా, లేదా టో టు హెడ్కి వస్తుందా అని చెప్పి అడుగుతున్నా, లేదా రెండిట్లో అవుతుందా అనేది కాదా అని అడుగుతున్నారు. సో మన ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సిర్సే పైర్ కి ఓర్ అనేటువంటిది మనకి డెవలప్మెంట్ ఇలా జరుగుతుందండి. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ప్రశ్న చూడండి. 5వ ప్రశ్న. बालक में संस्कारों का प्रारंभ कहाँ से होता है? विद्यालय, सिनेमा घर, सार्वजनिक मैदान,
పరివార్. సమాజీకరణ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది కదా! మనకి స్టేట్ సిలబస్‌లో హిందీ దాంట్లో. సో, మనకి ఇదైతే ఉంటుంది ఇక్కడ. బాలక్ మే సంస్కారోं का प्रारंभ कहाँ से होता है? అంటే ఇక్కడ మనకి మరి చూసుకున్నట్లయితే గనుక ఆప్షన్ ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. సో, పరివార్ సే ఫ్యామిలీ నుంచే మనకి వస్తాయన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే గనక ఆరవ ప్రశ్న చూడండి. వికాస్ కే సంబంధ మే గలత్ కథన్ హై. డెవలప్‌మెంట్ దాంట్లో మనం ఏది రాంగ్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ विशिष्ट से सामान्य की ओर, ऑप्शन बी सार्वभौमिक प्रक्रिया है, ऑप्शन सी दिशा सिर से पैर की ओर, ऑप्शन डी వర్తులాకార్. మనకి ప్రశ్న మరొకసారి రైట్. సో, వికాస్ కే సంబంధ మే గలత్ కథన్ హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏది రాంగో అది మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి మనకి సామాన్య సే విశిష్టికి ఓర్ అని ఉండాలి కానీ విశిష్ట సామాన్యకి ఓర్ అని దీంట్లో డెవలప్మెంట్లో మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఏడవ ప్రశ్న ఐ లైక్ బ్లూ. దానికి చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ టు గెట్ ది అబౌవ్ సెంటెన్స్ యాజ్ ద ఆన్సర్. ఐ లైక్ బ్లూ అనేది ఇది ఆన్సర్ అంట. కానీ ఇది ఆన్సర్ రావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఏ క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. మనకి ఆప్షన్ ఏ డూ యూ లైక్ బ్లూ కలర్, ఆప్షన్ బి డస్ యూ లైక్ బ్లూ కలర్, ఆప్షన్ సి విచ్ కలర్ డూ యూ లైక్, ఆప్షన్ డి వాట్ డూ యూ లైక్ బ్లూ కలర్. ఓకే. ఇది మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అయితే ఇందులో మనకి కరెక్ట్ ఆప్షన్ చూస్తున్నట్లయితే చిన్నప్పుడు ఒక గేమ్ ఆడేది కదా! సో, విచ్ కలర్ డూ యూ వాంట్ అని సంథింగ్ ఏదో ఒకటి ఆడడము చిన్న ప్లే లాగా ఉంటుండే. సో, అట్లాగా మనకి ఇక్కడ ఈజీగా మీరైతే దీన్ని చేసేయగలరు. సో, ఇక్కడ ఆప్షన్ మనకి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే విచ్ కలర్ డూ యూ లైక్ అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. ఏడవది. యెస్. సో, మనకి ఇంగ్లీష్‌లో కూడా మొత్తం 30 మార్కులు అయితే ఉన్నాయి కాబట్టి టెట్‌లో ఇది మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. అన్నీ కూడా ఆల్ రౌండ్‌గా ఇంక్లూడ్ చేయాలి. అంటే అన్ని టాపిక్స్ ఏవైతే మనకు 4 పార్ట్స్ ఉన్నాయి కదా! ఆ 4 పార్ట్స్ కూడా ఇక్కడ కవర్ చేయాలన్నట్టుగా క్వెషన్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. చూస్ ద అడ్వర్బ్ దట్ ఈస్ నాట్ యూజ్డ్ విత్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌కి ఆ టైంలో ఉన్నప్పుడు సో, అడ్వర్బ్ అంటే మనం చెప్పొచ్చు అంటే క్రియా విశేషణం అని చెప్పొచ్చు మనకి. ఓకే. సో, ఏది వాడము అని చెప్పేసి అంటున్నారు. ఎట్, ఆల్రెడీ, జస్ట్, టుమారో. ఓకేనా. సో, ఇటువంటప్పుడు ఎలా చేయాలి కదా! సో, ఇటువంటప్పుడు ఎలా చేయాలి అన్నప్పుడు మనకు కొంచెం మైండ్ ఆలోచిస్తే కనుక నెగెటివ్ అనేటువంటి కొన్ని ఎలిమెంట్ ఉంటాయి. సో, అది తీసేస్తే ఆటోమేటిక్‌గా ఏమంటాం ఎలిమినేషన్ తీసేస్తే మనకి ఆన్సరే డిఫరెంట్ ఉన్నది. ఆప్షన్ డి ఇది రైట్ అవుతుంది. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. టుమారో. నెక్స్ట్ 9th వన్ చూడండి. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఆప్షన్ ఏ CONCIOUS, ఆప్షన్ బి CONSCIES, ఆప్షన్ సి CONSCIOUS, ఆప్షన్ డి CONSIOUS. సో, ఇందులో ఈ నాలుగిట్లో ఏ దాంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది అంటే ఇక్కడ మీకు తెలుస్తుంది కాన్షియస్ అనే పదానికి అడుగుతున్నాడు. కానీ స్పెల్లింగ్ ఏంటనేది క్లియర్గా అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి మరి ఎవరైతే ఇక్కడ ఆప్షన్ ఇక్కడ సి ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. CONSCIOUS అనేటువంటి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి 9th దానికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 10th వన్ చూడండి. आदर्श शिक्षक में ये गुण होते हैं. ऑप्शन ए रचनात्मक और ऊर्जावान, ऑप्शन बी कक्षा में सकारात्मक और सहायक के लिए अनुकूलनशील, ऑप्शन सी सभी छात्रों के साथ समान व्यवहार, ऑप्शन डी उपयुक्त सभी होते हैं. प्रश्न मरొకసారి చూడండి. ఇక్కడ आदर्श शिक्षक में ये गुण होते हैं. ऑप्शन ए रचनात्मक और ऊर्जावान, ऑप्शन बी कक्षा में सकारात्मक और सहायक के लिए अनुकूलनशील, ऑप्शन सी सभी छात्रों के साथ समान व्यवहार, ऑप्शन डी उपयुक्त सभी होते हैं. అంటే ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్
ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే ఆదర్శ శిక్షక్ అని ఉంది కదా! సో, మనకి అందుట్లో ఉండాల్సినటువంటి ఏముండాలి టీచర్‌లో అంటే గనక ఒక ఎనర్జీ అనేటువంటిది ఉండాలి. తర్వాత క్రిటికల్ థింకింగ్ ఇట్లా ఉంటుంది కదా! సో, సృజనాత్మకత అనేటువంటిది ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ కक्षा में सकारात्मक और सहायक के लिए అనుకూలనశీల్ అంటే మనం పాజిటివ్‌గా ఉండాలి పిల్లల పట్ల. అలాగే కొంచెం ఫెసిలిటేటర్‌గా కూడా ఉండాలి. సో, టీచర్ ముందుగానే ఫెసిలిటేటర్‌గా ఉంటాడు. ఓకే. వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి ఇదిగా ఉంటాడనమాట. నెక్స్ట్ సభీ ఛాత్రం కే సాత్ సమాన్ వ్యవహార్ అంటే అందరితో పట్ల ఒకే రకంగా అందరికీ సమానంగా వాళ్ళకి వ్యవహారం అనేటువంటిది మనకి బిహేవియర్ అనేటువంటిది ఉంటుంది. అందరి పట్ల ఒకటేలాగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఉపయుక్త సభీ హోతే హై అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. సో, ఇలాగా మొత్తంగా ఈరోజు మీకు 10 క్వెషన్‌లు తీసుకొని రావడం జరిగింది. మీకు ఇది ఎలా అనిపించింది? ఇది హార్డ్, మోడరేటు అలాగే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ కూడా అందించగలరు. లైక్, షేర్, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ఫస్ట్ టైం చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అన్నీ కూడా వస్తాయి. ఫేస్‌బుక్కు, టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయిపోయి మీరు ఇన్ఫర్మేషన్ అనేది పొందుతూ ఉండొచ్చు. దాంతో పాటుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.